నా పేరు గుమ్మడిరాజు నాగరాజు. బీవీకేఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2026 మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు విలువలకు తిలోదకాలు ఇచ్చి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తూ వారి ఇష్టానుసారం వ్యవహరించినటువంటిది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కరీంనగర్లో కానీ మరొక చోట కానీ అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ రకంగా రాజకీయ విలువల్ని త్రుంగలో తొక్కుతూ ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రజల్ని ఈరోజు పట్టించుకోకుండా ప్రజా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈరోజు రాజకీయ పార్టీలు వారికి ఇష్టమైనటువంటి పార్టీలో అది తనున్న పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ అయినా పర్లేదు, తనకు మద్దతు ఇవ్వాలనుకుంటే మద్దతు ఇవ్వడం, ఆ రకంగా ఆ పార్టీని చైర్పర్సన్ను ఎన్నిక చేయడం లాంటి అటువంటి ఘటనలు ఈసారి జరిగినాయి. అది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా వారి తీర్పును అగౌరవపరుస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఈ మూడు పార్టీలు ప్రజా తీర్పును గౌరవించినటువంటి పరిస్థితి. ఈరోజు రాజకీయ విలువల్ని తిలోదకాలు ఇచ్చి వారి పదవి వ్యవహరించిన తీరు ప్రజలు క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేంటంటే లాటరీ ఎక్కడ తీసినా హంగు ఏర్పడినటువంటిది మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రానటువంటి క్రమంలో కొన్ని చోట్ల అధికారులు చిట్టీలు వేసి తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ చిట్టి తీసినా కూడా అధికార పార్టీకే అది వెళ్ళింది. ఆ చిట్టీలో పేరు అధికార పార్టీ కౌన్సిలర్ల పేర్లే వెళ్ళడం జరిగింది. అది ఎలా సాధ్యం? అది ఏ పద్ధతుల్లో ఎట్లా? అది ఎక్కడ కూడా ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అలా జరగలేదు. ఒక్క పేరు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ది ఎక్కడ కూడా వెళ్ళనటువంటిది ఉంది. ఎక్కడ చిట్టి తీసినా అది అధికార పార్టీకే వెళ్ళింది. అది ఎలా సాధ్యం అనేటువంటి సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ మమ్మల్ని దేవుడు చల్లగా చూసిండు అని అంటా ఉన్నారు. ఆ దేవుడు చల్లగా చూసిండా, అధికారులు చల్లగా చూసిరా అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది. ఇప్పటికే ప్రజల్లో ఆ అనుమానాలు రేకెత్తిచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే వాళ్ళు చిట్టీలు వేస్తున్నటువంటి క్రమంలో వీడియో తీసినటువంటి దాంట్లో కొన్ని పరిశీలించినప్పుడు అధికారులు ఆ చిట్టీలు అధికార పార్టీకి సంబంధించిన చిట్టీల్ని సన్నగా గుర్తుపట్టే పద్ధతుల్లో మలిసి ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటివి దొడ్డుగా మలిసి ఆ డబ్బాలో వేసి ఊపి సన్నగా ఉన్నాయి మాత్రమే తీసి ఆ రకంగా అధికార పార్టీ నాయకులకే కౌన్సిలర్ పదవులు కట్టపెట్టారనేటువంటి కొన్ని సందేహాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును రాని చోట కూడా మ్యాజిక్ ఫిగర్ రాని చోట కూడా దాన్ని అపహాస్యం చేస్తూ కౌన్సిలర్లను కొంటూ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పదవుల్ని ఆశ చూపి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసేటువంటి ఈ రెండు విషయాలలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయ కక్షలు వేరు, ప్రజలిచ్చిన తీర్పు వేరు. రాజకీయ కక్షలు ఉంటే అది వ్యక్తిగత రాజకీయంగా చూసుకోవాలి తప్ప ప్రజలను అవమానపరచకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పద్ధతుల్లో జరిగినటువంటి అవకతవకలు కానీ, అది అధికారుల అలసత్యం కానీ, ఏది జరిగినా ప్రజలు భవిష్యత్తులో అది ప్రజా తీర్పు అంతిమం, అది ప్రజలు తేలుస్తారు. ఆ రకంగా దానికి సంసిద్ధమై రాజకీయ పార్టీలు చేసినటువంటి పొరపాట్లను బలిగాక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.